పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు అధికారులు. పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలోని చెరువుల కబ్జాపై చర్యలు తీసుకుంటున్నారు రెవెన్యూ అధికారులు. బందంపల్లి, రంగంపల్లి చెరువు కబ్జా చేసి నిర్మించిన కట్టడాలను జేసీబీలతో కూల్చివేస్తున్నారు. చెరువు ఆక్రమణలపై సర్వే చేయించారు జిల్లా కలెక్టర్ శ్రీహర్ష. మున్సిపల్ కమిషనర్ నివేదిక ఆధారంగా బఫర్ జోన్లో నిర్మాణాలున్నట్టు గుర్తించారు. ఉదయం నుంచి బందంపల్లి చెరువులోని అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు రెవెన్యూ అధికారులు, సిబ్బంది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు అధికారులు. పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలోని చెరువుల కబ్జాపై చర్యలు తీసుకుంటున్నారు రెవెన్యూ అధికారులు. బందంపల్లి, రంగంపల్లి చెరువు కబ్జా చేసి నిర్మించిన కట్టడాలను జేసీబీలతో కూల్చివేస్తున్నారు. చెరువు ఆక్రమణలపై సర్వే చేయించారు జిల్లా కలెక్టర్ శ్రీహర్ష. మున్సిపల్ కమిషనర్ నివేదిక ఆధారంగా బఫర్ జోన్లో నిర్మాణాలున్నట్టు గుర్తించారు. ఉదయం నుంచి బందంపల్లి చెరువులోని అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు రెవెన్యూ అధికారులు, సిబ్బంది. కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ శాఖ మరియు సర్వే డిపార్ట్మెంట్ల ముగ్గురు అధికారులు కలిసి పెద్దపల్లి మండలంలో ఉన్నటువంటి, ముఖ్యంగా పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి బందంపల్లి చెరువు మరియు రంగంపల్లి చెరువుల యొక్క FTL బఫర్ జోన్లను నిర్ణయించి ఆ నివేదికను మున్సిపల్ కమిషనర్ గారికి అందజేయడం జరిగింది. ఆ మేరకు మున్సిపల్ కమిషనర్ గారు చర్యలు తీసుకుంటున్నారు. ఇదే రీతి లోపల ఈ పెద్దపల్లి మున్సిపాలిటీలో కానీ అలాగే మిగతా గ్రామాల్లో ఉండే చెరువులలో కానీ చేయడం జరుగుతుంది. రాబోయే కాలం లోపల జిల్లా కలెక్టర్ గారు ఈ మేరకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ అన్ని మన మండలాల్లో ఉన్నటువంటి డివిజన్ పరిధిలోని అన్ని మండలాల్లో ఈ విధంగా చేయడం జరుగుతుంది.